తెలిసి తెలవకుండా మాట్లాడినప్పుడు అవి ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి. దాదాపుగా 10 లక్షలు 15 లక్షలు 10 లక్షలు బ్యాగ్ లో పెట్టి రెడ్ రోజ్ కాఫీకి పంపించు. ఎవరు ఏమి చెప్పలేరు, ఆయన అంత నాలెడ్జి ఇచ్చేసుకుంటారు. అంటే 2023 జూన్ లో వేసిన పంటలకు, ఖరీఫ్ లో వేసిన పంటలకు నీ మోహన్ చూడు 15 లక్షలు 10 లక్షలు నీకోసమే వెతుకుతున్నారా? ఇవన్నీ కూడా నష్టపోయిన పరిస్థితులు చూస్తా ఉన్నాం. అందుకే దయచేసి ఇలాంటి వేడుదలకి ఎందుకు రానంటే నన్ను కంట్రోల్ చేసుకోలేను కాబట్టి. ఎత్తేయడం ఒక సిన్ అయితే, ఎత్తేయడం ఒక నేరం అయితే గౌరవం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కదు అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. ఇంకో 3 నెలలు పోయిన తర్వాత ఇంకో 3 నెలలు వెయిట్ చేయండి నేను వచ్చేస్తానని చెప్తారా ఏంటి? కాలం జగన్మోహన్ రెడ్డి గారు రమ్మంటే ముందుకు రాదు, చంద్రబాబు నాయుడు గారు వెనక్కి వెళ్ళమంటే వెనక్కి వెళ్ళదు. గురూజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. 11,800 రూపాయలు కొనుగోలు చేస్తారు. ఈ యాంగిల్ ఏంట్రా? కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకాలం నిదర్శనం అవసరం. ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకురా నీకంత ఈగో? ఎందుకురా నీకంత కోపం? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. ఈరోజు 23,000, 15,000, 18,000 అవి ఇంకా ప్రోత్సహించబడేటివి. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. జరిగేందుకే, చేసేందుకే ఈ రోజు నా ఈ పర్యటన. ఎవరికైనా ఒకటే బుర్ర. కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు. ఈ మీటింగ్ వల్ల నాకు జరిగిన మేలేంటి? అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ పరిస్థితిలోనే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను. కట్టేందుకు ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏం చేస్తా ఉన్నాం. పరిస్థితి నేనైతే ఒకటి చెప్తా ఉన్నా. కనీసం కడితే కొద్దో గొప్ప అన్నా, కనీసం కొద్దో గొప్ప ఊరటన్నా ఉంటుందేమో. ఫేస్ట్ మేనర్ లో తీసే కార్యక్రమం జరుగుతా ఉన్నప్పుడు ఇక్కడ ఉందా లేదా? నా ఫామ్ హౌస్ 4 కుక్కలున్నాయి, వాటికి పెడిగిరి వేస్తా, నీకు డబ్బులు వేస్తా, అంతే తేడా. ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతులు అనేది ఉందా లేదా? గోవిందా గోవిందా గోవిందా. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలకే గోవిందా నీకు నిద్ర లేకుండా చేస్తా, నీ గుండెలో నిద్రపోతా. అధికారంలో మనం లేము, ప్రతిపక్షంలో మనం ఉన్నాం. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగినప్పుడు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వాటిని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద తెలుసుకుని ఆయన పెద్ద గ్రంథాన్ని తయారు చేసుకున్నాడు. ఇక్కడ నరికేత్తను ఏదో కొంటలు వేసావంటే రంగు మారిన ధాన్యం పరిస్థితి చూస్తాం. నీకు సన్నీ లియోన్ గిఫ్ట్ ఇస్తున్నాను. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను వచ్చేస్తున్నా అని చెప్పారు. 26,000 రూపాయల నీ బతుక్కి తెలుగు సరిగా రాదా, ఇంగ్లీష్ నవల్స్ సంబంధించిన ప్రీమియం సొమ్మును ఎగరగొట్టేశాడు కట్టకుండా. బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా? జుట్లో నలుగున్నావు. నాకు నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈసారి ఏ రూట్ లో వచ్చావో? ఏదో విమర్శలు చేయాలి కాబట్టి, నేను మాట్లాడాలి కాబట్టి అని మాట్లాడితే ఏంట్రా మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? వర్షము, వడగళ్ళు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. దానితో పాటు వచ్చిన గాలి, ఎవడు సరేడు పంట నష్టం జరిగింది. దాదాపుగా ఇవన్నీ అర్థమైందా? రివర్స్ అయిపోవాలా? అది నీకు అనవసరం. టన్ను ₹1,00,000 75,000 అమ్మిన రోజు
నమోదు చేసి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా గట్టిగా ప్రెషర్ పెట్టే కార్యక్రమం. ఆయన నాకు తెలుసు, ఎందుకంటే ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. ఇంట్లో రాత్రులు జరిగేదే. ఇక్కడే మనం బ్లాక్ సెట్ చేయగానే ఆడికి ఫ్రేమ్ పగిలిపోవాలి. నిర్జాంపల్లె అండ్ రాడితోట ఏంటి ఇదే 9,000 కూడా కాదు, ఇంకా 9,000 కూడా కాదు సార్, ఇంకా తక్కువ. చూస్తుంటే జాలేస్తుంది. ఈ చినిగిపోయిన బనీన్లు ఏంటి, ఈ గోల్ ఏంటి, ఏదైనా తిన్నారా? 26,000 కనీసం 20 రూపాయలు కూడా ఇవ్వలే. ఇప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. అందుకే ఆడ మెదడు మోకాల్లో ఉంది. ఉచిత పంటల బీమాను ఎత్తేసాడు. నీతి ఎగిరిపోతుంది, నిజాయితీ ఎగిరిపోతుంది, విలువలు ఎగిరిపోతాయి, ధర్మం ఎగిరిపోతుంది. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? నేను ఒకటి చెప్తా ఉన్నా, అలా కాదురా ఎరుపు కూడా. ఎంత దారుణమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది అని అంటే, వదిలిపెట్టండి నిన్ను, తోలంతో గుచ్చి చంపేస్తాను నిన్ను. శనగల పరిస్థితి అంతే, మినుముల పరిస్థితి అంతే, కందుల పరిస్థితి అంతే. వీడికి ఏమైందిరా, సరిగ్గా చెప్పి చావండ్రా. ఈయన వస్తూనే 26,000 ఇస్తానన్నాడు. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? 2023 ఖరీఫ్ స్ట్రేట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చోండి. ఆడు రాగానే ఏసీ ఒకటి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన మర్చిపోవడానికి బలే బలే మగడవేలు నానివంటరా. ప్రభుత్వం అన్నది ఇక్కడే మానవత్వ దృక్పథంతో ఆలోచన చేయాల్సిన అవసరం. ఏం అడిగారు సార్? ఇంతవరకు ఎవరు మమ్మల్ని ఇలా అడగలేదు. మీరు అలా అడుగుతుంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి సార్. ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఏమిటి? అలాంటి మాట పుస్తకంలో రాయడానికే చాలా కష్టం. అంటే అలాంటి మాటల్ని మొన్న రంగు మారిన ధాన్యం పరిస్థితి చూస్తాం. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఇంకా తక్కువ అంటాను. వ్యాపారస్తులు ఎంత అంటే బండి పంపడు సార్. ఏం లేదురా, మీకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఇలా తయారయ్యారు మీరు.